ఒక లక్ష దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మా తగ్గించడానికి అటు ఇచ్చేశారు. నేను వాళ్ళకు పోవడాన్ని నేను స్వాగతిస్తా. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కాని. మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా, చూడండి. నేత కాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టిండ్రు. అంతకుముందు సి గ్రూప్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్లే ఉంచుకున్నారు. అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని. అక్కనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా. 1,10,000 మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. మరి 1,10,000 బి గ్రూప్ నుండి తీశారు కదా. మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు. వేరే గ్రూపులో చేర్చాలా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అన్నబెట్టుకున్నారు అంటే, ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే ఒక 1,70,000 అంటే ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరికి తగ్గుతుంది? ఆడ మాలలు తగ్గుతుంది. అప్పుడు మాలలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాళ్ళని అందులో పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను, నా బుడగ జంగాలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూపుకు చేయడానికి మేజర్ క్యాస్ట్గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాన్లు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే, ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చొరబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం, మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి, చూడండి, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డకు ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్లి ఇదే వివేకు నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా, మాదిగలతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు, మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడకు వచ్చేటప్పటికేమో బి గ్రూప్లో ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నా, నంబర్ 1, ఓవరాల్గా ఒక ఉద్యోగం అని ఉన్నదా? మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్లకు
ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఇలా? మీకు ఒక విషయం చెప్తున్నా, ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నల్ ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలల్లో పోవద్దు, మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు, మనం ఏ గ్రూప్ కోరుకుందాము అందులో నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాడు, ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు. కాదని చెప్పండి, నేను 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 చెప్తున్నా, ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్లో ఉన్నది. ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టు ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2500 మంది ఉన్నా ఒక ఉద్యోగం ఉండదు. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదనే 1% కేటాయిస్తే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు? మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలంటేనే మాదిగల కింద కులాలు వస్తారు, కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలను మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, పంబాల అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టులు మళ్ళీ కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరికి వెనకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రు? జంప్ ఎట్లా అయినరు? ఎట్లా జంప్ అవుతారు? తర్వాత మీ దృష్టి తీసుకొస్తున్నా, మన్నే అనే కులం ఉన్నది, గద్దర్ కులం. మన్నెపోళ్ళు అంటారు కదా, మన్నెపోళ్ళు అంటారు, మన్నె కులం వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది. కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి అని సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు శాసనసభలో. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలు కూర్చున్నబెట్టి 4గురితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్, ఆదిలాబాద్ శంకర్, నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయనను కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్కు చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్లు వస్తున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్ఎస్ గారు చెప్పానని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ వస్తుంది అనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే మా వాటా మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం, మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిండ్రా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లిస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు
1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు? మాదిగా మాలలతో పాటు నేతకాన్లకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా. మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల వాటర్ పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటర్ను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులు అయిన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాని ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలుంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.